నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. బ్రేకప్ ఇది చెప్పంగానే నాకు వాళ్ళు బ్రేకప్ చెప్పారు అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. బ్రేకప్ చెప్తే మనం ఏం చేయాలి? బ్రేకప్ అనేది ఏంటి? అసలు మనకి హెల్ప్ చేస్తుందా లేదంటే హార్మ్ చేస్తుందా? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు గీతాచల సైకాలజిస్ట్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో మ్యామ్, బ్రేకప్ ఇప్పుడున్న టీనేజర్స్ అనడం కన్నా 10th 5th క్లాస్ నుంచే వాళ్ళకి లవ్ స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది. స్టార్ట్ అండ్ ఎండ్ అక్కడే అయిపోతుంది అంటారా? 5th క్లాస్ అంటే వాళ్ళకి లవ్ అనేది యూనివర్సల్, దాన్ని మనం ఆపలేం. ఎవరు ఎందుకు అని అంటే ఎవరి దగ్గర క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు. లవ్ అనే ఆ టాపిక్ వచ్చేటప్పటికి ఎవ్రీవన్ రిలవెంట్ దట్. ఎవరు 80 years ముసలి వాళ్ళు అయినా సరే, 10 years బాయ్ అయినా సరే, గర్ల్ అయినా సరే, ఎవరు తప్పించుకోలేరు. ఎందుకంటే దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ ఎమోషన్ నేను అంటాను. సో ఆ ఎమోషన్ అనేది ఒక్కొక్కసారి బ్రేకప్ అయితే పిల్లలంతా కూడాను చాలా 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 కృంగిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటారు? అసలు బ్రేకప్ అంటే ఏంటి? వాళ్ళు బ్రేకప్ చేసుకొని ఎందుకు బాధపడతారు? బ్రేకప్ అయిన వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ రిలవెంట్ టాపిక్ టు ద ఇది ఇప్పుడున్న పరిస్థితులలో. టీషర్ట్స్ అండి, ఎల్లో కలర్ టీషర్ట్, బ్లాక్ కలర్ టీషర్ట్, బ్లూ కలర్ టీషర్ట్. సో నాకు ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకుంటాను, మళ్ళీ ఇది కలర్ నచ్చకపోతే తీసేసి బ్లూ కలర్ టీషర్ట్ వేసుకుంటాను, అది కూడా నచ్చకపోతే ఇంకొక వైలెట్ కలర్ వేసుకుంటాను. ఇప్పుడు అది పరిస్థితి. సో ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలు బోత్ ద సైడ్స్ ఏమైపోయిందని అంటే ఒక లవ్ అనేది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లాగా మారిపోయింది. అంటే ప్రేమ గుడ్డిది ఇవన్నీ ముందు మనం మాట్లాడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఏమైందంటే ప్రేమ గుడ్డిదేం కాదు, కళ్ళు తెరిచి చూస్తుంది బాగా. సో ఈ లవ్ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి ఆ ప్రాసెస్ వెన్ దే ఆర్ ఇన్ టు దట్, ఈ లవ్ కన్నా ముందు యాక్చువల్లీ అట్రాక్షన్కి లవ్కి తేడా తెలియట్లేదు. అక్కడ ఏమైపోతుందంటే అట్రాక్షనే లవ్ అనుకుంటున్నారు. ఆ అట్రాక్షన్లో ఉన్న టైంలోనే వాళ్ళకి నిజంగా మంచి చెడ తెలియకుండా కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి నచ్చడం లేదు ఒకరికొకరు, రకరకాల రీజన్స్ మళ్ళీ. సో అప్పుడు ఏమవుతుందనంటే ఇద్దరు కొన్నిసార్లు అబ్బాయి అమ్మాయికి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతున్నారు, లేదా అమ్మాయి అబ్బాయికి బాయ్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు సింపుల్గా. ఎప్పుడైతే మ్యూచువల్ బ్రేకప్ జరుగుతుందో, ఇవి 2-3 రకాలు. సో మ్యూచువల్గా బ్రేకప్ జరుగుతుందో అప్పుడు ఏమవుతుందనంటే దీంట్లో కూడా మళ్ళీ 2 రకాలు ఏంటంటే మ్యూచువల్ బ్రేకప్ కూడా పాపం చాలా బాధతో బ్రేకప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మ్యూచువల్ బ్రేకప్ విత్ లాట్ ఆఫ్ గుడ్ ఫీలింగ్, ఎస్ మనం ఇప్పటి నుంచి వేరుగా ఉంటాము, ఇంకొకటి మంచి మేము వింటున్నది ఏంటంటే మనం బెస్టీగా ఉందాము అంట, విడిపోయి కూడా బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉందాము అంటున్నారు. సో అదొక డెఫినేషన్ వేరుగా ఇచ్చుకుంటున్నారు ఈ మధ్య. అంటే రొమాంటిక్ రిలేషన్షిప్ వేరు, బెస్ట్ ఫ్రెండ్ రిలేషన్షిప్ వేరు. సో మనం బ్రేకప్ అయిన తర్వాత బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉందాము, రొమాంటిక్ రిలేషన్ లేదు. సో ఇది. సో ఇక్కడ ఏంటంటే బ్రేకప్ అవుతున్న ప్రాసెస్లో కొన్ని ఫ్యాక్టర్స్ మేము ఇన్ అండ్ అవుట్ నేను చూసిన కేసెస్లోంచే చెప్తాను, నాట్ థియరీ. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్స్, కాన్ఫ్లిక్ట్ అబౌట్ ఫ్యూచర్ స్టే. మనం ఇండియాలో అంటే ఇక్కడిక్కడే ఉందామా, లేదా ఏదైనా పై చదువులకు పైకి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుందాం. సో ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తున్నాయి. కొంతమంది ఏమో జాబ్ వైపు వెళ్దామని, లేదా మనము ఒక కంపెనీ పెట్టుకుందామని. సో ఈ కాన్ఫ్లిక్ట్స్ మొదట్లోనే వస్తున్నాయి వాళ్ళకు. కొన్ని రోజులు లవ్లో ఉన్న తర్వాత వాళ్ళు ముందుకెళ్తాం అనుకున్నప్పుడు కెరియర్ గురించి మాట్లాడతారు. ఎప్పుడైతే కెరియర్ గురించి మాట్లాడతారో కెరియర్ గోల్స్ అనేవి చాలా డైవర్జెంట్గా ఉంటున్నాయి ఈ మధ్య. ఎందుకంటే ఎవ్రీబడి ఆర్ వెరీ ఇండిపెండెంట్ నౌ. చాలా ఏమంటారు, చాలా చాలా ఇండిపెండెంట్గా ఆలోచిస్తున్నారు, ఇండిపెండెంట్గా పని చేస్తున్నారు, ఇండిపెండెంట్గా డబ్బులు సంపాదిస్తున్నారు. అందుకని ఏమవుతుందంటే నా కెరియర్ ఇది, సో ఇలా వెళ్దాము అంటాడు అబ్బాయి, ఇలా వెళ్దామని అమ్మాయి అంటుంది. సో అప్పుడు నీది నాది మ్యాచ్ అవ్వట్లేదు, లెట్స్ బ్రేకప్. ఇది వన్ థింగ్. కెరియర్ ఈజ్ అ బేసిక్ రీజన్ వేర్ దే ఆర్ డిపార్టింగ్. అయితే మనము బయట వాళ్ళకి అడగొచ్చు, ఏమయ్యా మరి నువ్వు లవ్ చేస్తున్నప్పుడు నీకు తెలీదా మరి అప్పుడు అని అంటే, ఇది ఎక్కడో స్టార్ట్ అయి ఉంటుంది వాళ్ళకి ఇంటర్మీడియట్లో. అఫేర్ అనేది ఇంటర్లో స్టార్ట్ అయింది, డిగ్రీ అదే బీటెక్లో బాగానే ఉన్నారు, బీటెక్ నుంచి బయటకు వచ్చినాక అప్పుడు కెరియర్ డిసైడ్ చేసుకున్నారు. దెన్ దే డోంట్ వాంట్. అప్పటికి 6 సంవత్సరాలు గడిచింది కానీ బ్రేకప్. సో ఇది చాలాసార్లు విరివిగా చూస్తుంది అండి. అది రెండవది చాలా టిపికల్ కేసు నేను చూశాను. అంటే కేసు గురించి ఆలోచిస్తే కూడా చాలా ఫీల్ అవుతాను నేను ఇప్పటికీ కూడా. కల్చరల్ డిఫరెన్సెస్.
ఇది ఇప్పుడు కల్చరల్ డిఫరెన్సెసే కాదు మ్యామ్, క్యాస్ట్ డిఫరెన్సెస్ కూడాను. మనం ఇంకా ఇప్పుడు ఆంధ్ర అండ్ నాట్ ఓన్లీ ఎక్కడ చూసినా కూడా మనకి ఇండియాలో ఎక్కువగా క్యాస్ట్ బేస్డ్ బ్రేకప్స్ కూడా చాలా 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 ఉంటున్నాయి, చాలా జరుగుతున్నాయి. సో క్యాస్ట్ డిఫరెన్స్, కల్చర్ డిఫరెన్స్, రిలీజియన్ డిఫరెన్స్, ఏ డిఫరెన్స్ అయినా డిఫరెన్స్ ఆఫ్ ఆ బ్యాక్గ్రౌండ్ వల్ల పేరెంటల్ ప్రెషర్, చాలా ముఖ్యంగా చెప్పాలంటే పేరెంటల్ ప్రెషర్ ఒకటి, ఇంకొకటి కొన్ని క్యాస్ట్లో కావచ్చు, రిలీజియన్స్లో కావచ్చు, ఈ స్టిగ్మా అనేది ఉంది వాళ్ళకి. స్టిగ్మా అని అంటే ఇది కల్చర్ పెద్దది చిన్నది ఈ రకరకాలు, వీటి వల్ల ఏంటంటే ఆ స్టిగ్మా వల్ల నువ్వు ఏమైనా చేసుకో, ఎవరినన్నా చేసుకో, అమ్మాయిని మాత్రం చేసుకోవద్దు. పేరెంట్స్ అంత గట్టిగా పట్టుకొని ప్రెషర్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ వల్ల తప్పని పరిస్థితిలో బ్రేకప్ చేసుకున్న ఒక టిపికల్ కేస్ నేను చూశాను. అది చాలా రోజులు, అంటే ఆ బ్రేకప్ తర్వాత వాళ్ళిద్దరు కూడా సఫర్ అయ్యారు. ఇద్దరు కూడా వాళ్ళలో మేము గమనించిన ఎమోషన్స్, లాస్, వాళ్ళు ఏదో కోల్పోయిన ఒక బాధ, తర్వాత గిల్ట్, నేను తప్పు చేశాను, ఎన్ని రోజులు రిలేషన్లో ఉన్నాను, తప్పు చేశాను, ఇప్పుడు నేను ఇంకా విడిపోవాల్సి వస్తుందని ఒక గిల్ట్ ఒకటి, తర్వాత షేమ్ ఫీలింగ్, ఎందుకంటే అందరికీ తెలిసిపోయేది వాళ్ళు రిలేషన్లో ఉన్నారని, ఫ్రెండ్స్కి తెలుసు, కొంత రిలేటివ్స్ తెలుసు, అటు ఇటుగా తిరిగారు, కానీ ఇంట్లో వాళ్ళకి ఇమ్మీడియట్ ఫ్యామిలీకి తెలియదు అంతే. సో ఒక గిల్ట్ కూడా, షేమ్, ఇవన్నీ కూడా ఆ ఎమోషన్స్తో ఒక కేసులో 2 years 2 సంవత్సరాలు డిప్రెషన్లో ఉన్న అబ్బాయి అమ్మాయి, బోత్ ద సైడ్స్ని కూడా మేము చూడడం జరిగింది. సో వాళ్ళు అంటే చాలా దీనంగా అబ్బాయి అడుగుతాడు అనమాట. అబ్బాయి నాతో సెషన్స్లో అడుగుతాడు, మేడం మా అమ్మ నాన్నని ఏమైనా ఒప్పించొచ్చా, ఏదైనా టెక్నిక్ ఉంటే చెప్తారా, ఏమైనా చెయ్యొచ్చా నేను, బికాజ్ ఐ రియలీ లవ్ హర్. సో ఇది అంటే ఇప్పుడు నిజంగా ఆ అమ్మాయిని నాకు అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది మ్యామ్. వై బికాజ్ ఇప్పుడున్న జనరేషన్లో ఏదైనా ఇలాంటి ఇష్యూస్ వస్తే వెళ్ళిపోదాం, ఇద్దరం చదువుకుందాం, మన కాళ్ళ మీద మనం నిలబడలేమా, వాళ్ళ పేరెంట్స్తో మాకేంటి పని అనుకునే సిచ్యువేషన్స్లో ఇప్పుడు పిల్లలు ఉన్నారు. కానీ పేరెంట్స్ కోసము, పేరెంట్స్ని ఇంకా ఒప్పించాలి, పేరెంట్స్తోనే నడవాలి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దట్. ఐ గాట్ టూ మచ్ ఆఫ్ ఒక సెన్సిటివ్ ఫీలింగ్ వచ్చింది నాకు ఆ కేసు చేస్తున్నప్పుడు. అంటే అది ఇంకా ఎండ్ అవ్వలేదు, కేసు స్టిల్ ఆన్, సమ్వేర్ వీఆర్ దేర్, ఐ డోంట్ నో వేర్ ఇట్ టేక్స్. సో చూడండి, బ్రేకప్కి కారణము వాళ్ళు కాదు, వాళ్ళ డిఫరెన్స్ కాదు, ఏమీ కాదు, వాళ్ళకి తెలియని ఒక ఫ్యాక్టర్ వర్క్ చేయడం వల్ల వాళ్ళు విడిపోవాల్సి వస్తుంది. సో ఇక్కడ బాధతోనే విడిపోతున్నారు. ఇది ఒక కేస్, ఇది ఒక విషయం అనుకుంటే, ఇంకొక వైపు చూస్తాను. ఇంకొక వైపు ఏంటంటే ట్రస్ట్ బ్రేకింగ్. పార్ట్నర్స్ మధ్యలో ఉన్న ట్రస్ట్ బ్రేక్ అవుతుంది కొన్నిసార్లు. అబద్ధం చెప్పడము, కొంతమంది ఆ ఉన్న విషయాన్ని దాచడము, లేదా లేని విషయాలు కల్పించి చెప్పడము, తర్వాత తెలిసిపోతుంది వీళ్ళకి 2 years 3 years ట్రస్ట్ బ్రేక్ అయిపోతుంది. ఇది కాకుండా కనెక్షన్ విత్ అదర్ పీపుల్, వాళ్ళు అంటే కొంచెం అవుట్ ఆఫ్ రిలేషన్షిప్స్ వేరేవి, అంటే ఈ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు, అంతా బాగుంది, ఇంకొక అమ్మాయితో రిలేషన్షిప్, లేదా ఒక అమ్మాయి అబ్బాయితో రిలేషన్, మళ్ళీ ఇంకొక అబ్బాయితో బయట రిలేషన్షిప్ ఉంటుంది. ఈ డ్యూయల్ రిలేషన్షిప్స్ ఉన్నప్పుడు ఏమవుతుందనంటే, ఒక ఏదైతే ఆ మెయిన్ పార్ట్నర్ ఆర్ ద ఫస్ట్ రిలేషన్షిప్ ఉంటుందో అక్కడ ఇంకా తప్పని పరిస్థితులలో బ్రేకప్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వీ నో దట్ ఇట్ ఈస్ డ్యూయల్. వెన్ ఇట్ ఈస్ డ్యూయల్, ఇంకా దాని అంటే 2 పడవల మీద ప్రయాణం వద్దనుకున్నప్పుడు ఎవరో ఒకరు బ్రేకప్కి వెళ్ళిపోతారు. సో ఇది కూడా మేము చూసాము, ఇది కూడా చాలా కేసెస్లో చూస్తూ ఉంటాము. అంతేకాకుండా ఏమవుతుందనంటే, కొన్నిసార్లు మానసిక సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు అందులో ఒకరు. ఓకే, దెర్ వాజ్ అ వెరీ సీరియస్ కేస్ వేర్ వీ సా దట్ గై ఈస్ హ్యావింగ్ బైపోలార్ డిజార్డర్. బైపోలార్ డిజార్డర్ అంటే ఏంటంటే, చాలా హ్యాపీగా, ఎగ్జైటెడ్గా, ఆనందంగా ఉంటాడు, పిల్లని వేసుకొని తిరిగేస్తాడు, ఎంజాయ్ చేస్తాడు, డబ్బులు ఖర్చు పెడతాడు, అన్నీ బాగుంటాయి ఇద్దరికి. అండ్ ఒక 6 months or 3 months కంప్లీట్గా విత్డ్రా అయిపోతాడు. ఫోన్కి రిప్లై ఉండదు, మెసేజ్ ఇవ్వడు, ఇంకా ఆయన అవుట్ ఆఫ్ రీచ్లో ఉండిపోతాడు. సో ఇది అసలు ఆ అమ్మాయి అర్థం చేసుకోలేక చాలా రోజులు కష్టపడి, ఇంకా ఇది నా వల్ల అవ్వదు, ఈయనతో మరి పెళ్లి చేసుకుంటే నేను ఇంకెలా ఉంటాను, అట్లాంటప్పుడు బ్రేకప్ తీసుకొని, అంటే ఈ అమ్మాయే చాలా అసర్టివ్గా ఉండి బ్రేకప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకొక యాంగిల్ చెప్తాను సీరియస్గా, బికాజ్ ఐఎమ్ కౌన్సిలర్ ఆఫ్ అఫీషియల్ కౌన్సిలర్ ఫర్ షీ టీమ్స్. వి సీ సమ్ కేసెస్, దీంట్లో వైలెన్స్ అండి, పెళ్ళి కూడా కాదు వీళ్ళకి, ప్రేమలోనే వైలెన్స్ చూస్తున్నాం మేము ఈ మధ్య.
కొట్టుకోవడాలు లేదా భయంకరమైన హింస పెట్టుకోవడాలు బిఫోర్ ఈవెన్ దే గెట్ ఇన్ టు మ్యారేజ్. అలాంటి కేసెస్లో వాళ్ళకి మేము అంటే మాకు దగ్గరకు వస్తే మాత్రం మేము అసర్టివ్గా వాళ్ళకి అంటే ఒక స్కిల్ అసర్టివ్గా నువ్వు వెళ్ళి బ్రేకప్ చెప్పాల్సిందే అన్నట్టు మేము చెప్పి పంపించి బ్రేకప్ చేయించిన కేసెస్ కూడా ఉన్నాయి. లేకపోతే యూ కెనాట్ కంటిన్యూ విత్ దట్ గై, రైట్? సో అలా మేమంటే దీన్ని నేను కౌన్సిలింగ్ అనను, దీన్ని ఇది కౌన్సిలింగ్ కాదు, ఇది గైడెన్స్ సపోర్ట్ అంటాను. ఓకే, ఒక ఇది అమ్మాయి అబ్బాయి అండి, 2 కేసెస్. ఇక్కడ ఏదో అమ్మాయిలు హింస మాట్లాడుతున్నాను అనుకోకండి. అమ్మాయిలు కూడా అట్లానే ఉన్నారు. రెండు మనకి రీసెంట్ గా ఒక కేసు వచ్చింది, ఆ అబ్బాయి ప్రేమించట్లేదు ఒప్పుకోలేదు అని చెప్పి 4 అమ్మాయిలను వేసుకొని వెళ్ళి అమ్మాయి మొత్తం 4 కలిపి అబ్బాయిని రేప్ చేశారని చెప్పి ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు రికార్డ్ అయింది. సో కొట్టడాలు లేదా లేకపోతే హింసించడాలు, వేరే వాళ్ళతో తన్నించడాలు, ఇవన్నీ కూడా చూసినాము. సో లెట్ us నాట్ గో వెరీ పోలరైజ్డ్ టు అ గర్ల్ ఆర్ అ బాయ్, బట్ రిలేషన్షిప్ బ్రేకప్ ఈజ్ ఫర్ మెనీ రీజన్స్. ఓకే, అండ్ లాస్ట్ రీజన్ ఈజ్ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది, ఇద్దరు రిలేషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒకరు బాగా పొసెసివ్గా ఉంటారు. పొసెసివ్ అంటే నువ్వు కాలు బయట పెట్టినా నాకు చెప్పాలా, ఇంట్లో ఉన్నా నాకు చెప్పాలి, నిద్రపోతే నాకు గుడ్ ఈవినింగ్, నాకు గుడ్ నైట్ చెప్పాలి, లేస్తే గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఈ మధ్యలో ఎక్కడ తేడా వచ్చినా నేను ఒప్పుకోను. నేను మెసేజ్ పెట్టిన కలరే వేసుకోవాలి నువ్వు డ్రెస్. ఓకే, సో అంత పొసెసివ్ ఉన్న వాళ్ళని కూడా మేము చూసాము. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ వాట్ ఐమ్ షేరింగ్ హియర్. సో అలాంటి పొసెసివ్ నేచర్ అంటాం దాన్ని. అంత పొసెసివ్ ఉన్నప్పుడు ముందరి వ్యక్తికి ఆ ప్రేమ, అది ప్రేమతోనే పొసెసివ్నెస్ వస్తుంది, కానీ ఆ ప్రేమను తట్టుకునే శక్తి కూడా ఉండాలి అవతరి వాళ్ళకి. వీళ్ళకి ఏమైపోతుంది అంటే ఒక క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ వస్తుంది. అంటే వీళ్ళకి ఇంకా ఒక దమ్ము ఆడదనమాట. ఇంకా అలాంటి వాళ్ళ చేతుల్లో ఉంటే ఆ ప్రేమ కన్నా ఈ బంధం ఎక్కువైపోతుంది. అందుకని కూడా కొంచెం దూరంగా వెళ్ళిపోతూ ఉంటారండి. ఓకే, బ్రేకప్ అయ్యింది, వాళ్ళు సస్టైన్ చేసుకోవడం ఎలా మ్యామ్? సింపుల్గా చెప్పాలంటే బ్రేకప్ అయ్యింది, ఎందుకు అయింది, దెర్ ఈజ్ అ రీజన్ ఫర్ ఇట్. అయితే మన రీజన్స్, ఇప్పుడు నేను కొన్ని చెప్పిన రీజన్స్ వేరు, అవతల వేరు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వేరు, ఇంటర్నల్ రిలేషన్ వేరు. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల బ్రేకప్ అయినప్పుడు వాళ్ళు డెఫినెట్లీ డిప్రెషనో ఒక బాధనో వీటిలోకి వెళ్ళిపోతారు. వాటికి ఖచ్చితంగా హెల్ప్ తీసుకోమని చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు వెదర్ కండిషన్ ఎట్లయితే మారుతుందో అండి, మానసిక పరిస్థితి కూడా మారుతుంది. ఓకే, అలా కాకుండా ఉండిపోకుండా వీళ్ళు ఖచ్చితంగా హెల్ప్ తీసుకోవాలి. ఒక థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఫ్రెండ్స్తో మాట్లాడడం మంచిది, కానీ వాళ్ళకి పాపం తెలియదు కదా ఎలా చెప్పాలి. ఊరుకోరబా ఏమవుతుంది అది అంత చెప్తారు, కానీ థెరపీ ఇవ్వలేరు వాళ్ళు. సో థెరపీ తీసుకోవడం అనేది ఖచ్చితంగా చెయ్యాలి. తర్వాత వాళ్ళు వాళ్ళ ఫోకస్ని డైవర్ట్ చేయాలి. ఓకే, దీనికోసం నేను అంటాను, ఒకటి నీ ప్రేమ అయితే ఒక 20 సర్కిల్స్ గీసుకోండి మీ ముందు. ఒకటి నీ ప్రేమ, నీ బ్రేకప్ అయితే నీకు ఇంకా 19 సర్కిల్స్ ఉన్నాయి జీవితంలో. యూ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్. ఫోకస్ ఆన్ దోస్ 19 సర్కిల్స్, నాట్ ఆన్ దట్ 1 సర్కిల్. ఆటోమేటిక్గా యూ ఫీల్ బెటర్. ఇంకొక అదర్ సైడ్ అయితే ఇంకొకటి, ఒక చిరంజీవి సినిమాలో ఒక సాంగ్ లో ఉంటుంది, ఆ ఇంట్లో అక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే నెక్స్ట్ మా వీధిలోకి ఐశ్వర్య వచ్చింది. సో నెక్స్ట్ ఇంకెవరో ఒకరు రావచ్చు అది ఫుల్ఫిల్ చేయడానికి, ఏమైనా అవ్వచ్చు. సో ఇట్ ఈస్ డిసైడెడ్. ఇంకా ఇందాక నేను చెప్పిన ఒక కేసులోంచి ఒక చిన్న భాగంలో, నీ నసీబ్లో రాసుంటే ఆ అమ్మాయి వస్తుందిరా అన్నాడంట ఒక పెద్ద ఆయన. అబ్బాయి చెప్తాడు నాకు, నీ నసీబ్లో రాసుంటే ఆ అమ్మాయి వస్తుంది నీకు అంటే. చూడండి ఎంత అన్సర్టనిటీ వాడి జీవితంలో. ఓ పక్క బ్రేకప్, ఓ పక్క ఇలాంటి ప్రిన్సిపల్స్ మళ్ళీ. సో అట్లా చాలా చాలా కష్టంగా ఉంటుంది. బ్రేకప్ అంత ఈజీ కాదు. వాడు ఆల్రెడీ బ్రేకప్ అన్నాడు, వదిలేసాడు, 2 years డిప్రెషన్లో ఉండి స్టిల్ వెయిటింగ్ ఫర్ ద గర్ల్, బికాస్ ఇక్కడ ఉంటే వస్తుంది కదా మేడం, ఇట్లుంటే వస్తుంది కదా. చూడండి ఎంత ఒక చిరు ఆశ లోపల. సో ఇదండి. సో చివరిగా అంటే ఇంకొక విషయం, ఆ పేరెంట్స్ కొంచెం తగ్గినా బాగుంది అనిపిస్తుంది ఆ కేసు వింటూ ఉంటే. మీకు అనిపించింది, నాకు అనిపించింది, కానీ మనం ఏం చేయలేము. వీఆర్ లైక్ ఉంటే వెళ్ళి మాట్లాడాలా అన్నంతగా ఉంటుంది కొన్ని పరిస్థితులలో, బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ విత్ దెమ్. సో బట్ స్టిల్ దే నీడ్ టు గో ఫర్ అ బ్రేకప్, రైట్? సో కానీ కొన్ని కేసెస్లో మనం అనుకున్నట్టు ఇన్కంపాటబిలిటీ, ఇద్దరికి సరిపోవట్లేదు, ఇంట్రెస్ట్ మ్యాచ్ అవ్వట్లేదు, ఏది మ్యాచ్ అవ్వట్లేదు. దగ్గర ఉండి మనం కొట్టుకుంటున్నాం, తిట్టుకుంటున్నాం, మనకి ఇబ్బందిగా ఉందనుకోండి మన ఇద్దరికి ఆ రిలేషన్లో, అది బ్రేకప్పే మంచిది కదా. సో అందుకని ఒక ఆర్టికల్ కూడా రాశాను, నేను ఎక్కడ రాశాను గుర్తులేదు, కానీ సెలబ్రేట్ ద బ్రేకప్, సెలబ్రేట్ ద బ్రేకప్. అందరిని పిలిచి, ఈ మధ్య ఇది కూడా బ్రేకప్కి పిలుస్తారు జనాలందరినీ పిలిచి ఒక పార్టీ చేసుకొని బ్రేకప్ చేసుకుంటారు. సో మనము జరిగిన ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి అదొక లెసన్ అనుకుంటే దట్స్ ఫైన్. లెట్స్ గో, లెట్స్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. నేర్చుకుంటూ బ్రేకప్ నా మంచికి నీ మంచికి జరిగింది అని అనుకుంటే దట్స్ ఫైన్. నథింగ్ టు వరీ అబౌట్ బ్రేకప్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.